జిల్లాలో సింగూరు డ్యాం లో 7.39 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ రైతుల ప్రయోజనాల కోసం విడుదల చేయడం లేదని పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. కేవలం 0.3 టీఎంసీల నీటిని విడుదల చేస్తే 20,000 ఎకరాల పంటలు కాపాడవచ్చని ఆమె తెలిపారు. రైతు బంధు పథకం అందక యూరియా కొరతతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న రైతులకు నీటిని విడుదల చేయడంతో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆమె విమర్శించారు. ఈ సమస్యపై మంగళవారం నాంపల్లిలోని హెచ్ఆర్సీని ఆశ్రయించినట్లు ఆమె వెల్లడించారు. దానికి గవర్నమెంట్ మాత్రం నీటిని రిలీజ్ చేయడానికి సిద్ధంగా లేదు. అధికారులు సిఈ గారు కానీ మిగతా అధికారులందరూ కూడా విజిట్ చేసి అక్కడ వాటర్ అవైలబిలిటీ ఉంది. 7.39 టీఎంసీల వాటర్ సింగూరులో ఉంది. ఓన్లీ కావాల్సింది రైతులకు 0.3 టీఎంసీ మాత్రమే. 0.3 టీఎంసీ నీటిని విడుదల చేయడానికి వెనకంజ వేస్తా ఉన్నది. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదు. గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి రైతులకు రైతు బంధు లేదు. ఒకేసారి రైతు బంధు వేసిండ్రు, ఇప్పటి వరకు రైతు బంధు లేదు. యాప్ అని చెప్పి యూరియా కోసం యాప్ అని పెట్టిండ్రు. ఆ యాప్ లో ఎక్కడ యూరియా దొరుకుతుందంటే అక్కడ ఉన్న రైతులు పక్క నియోజకవర్గాలకు పక్క జిల్లాలకు, ఆ జిల్లా యూనిట్ గా ఉంది కాబట్టి జిల్లాలో ఎక్కడ యూరియా ఉంటే అక్కడ పోయి తెచ్చుకోవాలంటే ఆటోకు 1000 రూపాయల ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టి అంత యూరియా తీసుకొచ్చి పంటలకు వేసుకొని పండించుకుంటే లాస్ట్ తరి ఇవ్వకుండా ఎండబెడతా ఉన్నారు. దాదాపు 20,000 ఎకరాల పంట ఎండిపోయే పరిస్థితి వచ్చింది. రైతులందరూ ఆందోళనకరంగా ఉన్నారు, ఇబ్బందికరంగా ఉన్నారు. అన్నమో రామచంద్ర అని అడుక్కునే పరిస్థితి వస్తా ఉంది. ఈ రోజు కేవలం ఒక గ్రామానికి 2 గ్రామాలకు సంబంధించిన రైతులు మాత్రమే కొద్దిమంది రావడం మాత్రమే ఉంది. అక్కడికి వెళ్తే మాత్రం నీళ్లు కావాలని చెప్పి ఆందోళనతో ఇబ్బంది పడే రైతులు చాలా మంది మెదక్ జిల్లాలో కనబడతా ఉన్నారు. మంజీరకు ఇరువైపులా అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు నల్లా తిప్పినట్టుగా వచ్చేటి సమయానికి నీళ్లు వచ్చేటి 0.3 టీఎంసీలను స్పెల్ వారిగా పంటలకు అందించిన ఘనత గౌరవ కేసీఆర్ గారిదైతే వచ్చినప్పటి నుండి ఈ సింగూరు డ్యామేజ్ రిపేర్ అని చెప్పేసి నీళ్ళనివ్వని ఘనత మరి కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది. ఇప్పటికీ ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే క్రాప్ హాలిడే అంటున్నారు. ఇప్పటి వరకు క్రాప్ హాలిడే వాళ్ళు ప్రకటించలేదు. కేవలం ఊర్లలో సాటింపు వేసినారు. అది ఎప్పుడు పంటలు వేసుకున్న తర్వాత రైతులు అక్కడ ఉన్న రైతులందరూ పంటలు వేసుకొని నీళ్ళు వస్తాయని ఎదురు చూసే సమయంలో నీళ్ళని ఇవ్వలేమని చెప్పేసి 10 టీఎంసీల నీటిని వృధాగా వదిలేసి రిపేర్ చేస్తున్నామని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు చెప్తే మరి అక్కడ రైతులు పంట వేసుకున్న వాళ్ళు ఏం కావాలి, పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఏం కావాలి? రైతు బంధు లేక పెట్టుబడి పెట్టి పంటలు వండే సమయానికి ఇంటికి వచ్చే సమయానికి మరి నీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు నానా అవస్థలు పడే పరిస్థితి వస్తుంది. రైతు ఇబ్బంది పడే పరిస్థితి, రైతు కళ్ళల్లో నీళ్లు కనబడతా ఉన్నాయి. మాకున్న సింగూరు నీళ్ల హక్కులో మాత్రం మాకు నీళ్లు కనబడట్లేదు. మంజీరా కెనాల్ మొత్తం ఎండిపోయే పరిస్థితి కనబడుతుంది. చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం మొరవెట్టుకున్నా వినట్లేదు, అక్కడ అధికారులు మొరవెట్టుకున్నా వినట్లేదు. కాబట్టి ఈ రోజు మేము హెచ్ఆర్సీని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే రైతుల దీన స్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. తెలంగాణ రైతాంగం అంటేనే మరి ప్రభుత్వానికి చిన్న చూపు ఉన్నట్టుంది. ఎక్కడ రైతులు అక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారు. రైతులకు కావాల్సిన సదుపాయాలు కలిగించట్లేదు, కరెంట్ ఇవ్వట్లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.